రైట్ కొండాపూర్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. స్థానిక భిక్షపతి నగర్లో సర్వే నంబర్ 59లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో హైడ్రా రంగంలోకి దిగింది. అయితే కొన్నేళ్లుగా ఈ స్థల వివాదం కోర్టులో ఉండగా తాజాగా సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడంతో కూల్చివేతలు ప్రారంభించింది. తెల్లవారుజాము నుంచే జేసీబీలతో అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. రైట్ కొండాపూర్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. స్థానిక భిక్షపతి నగర్లోని సర్వే నంబర్ 59లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో హైడ్రా రంగంలోకి దిగింది. అయితే కొన్నేళ్లుగా ఈ స్థల వివాదం కోర్టులో ఉండగా తాజాగా సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడంతో కూల్చివేతలు ప్రారంభించింది. తెల్లవారుజాము నుంచే జేసీబీలతో అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, హైడ్రా మరోసారి కూల్చివేతలకు ఉదయం నుంచి కూడా కూల్చివేతలు అయితే చేస్తుంది. ముఖ్యంగా ఇటు ఏదైతే కొండాపూర్ లోని భిక్షపతి నగర్ లో ఈ కూల్చివేతలను అయితే చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి దాదాపుగా 20 ఏళ్లుగా ఈ స్థల వివాదం అయితే కొనసాగుతుంది. ఈ సర్వే నెంబర్ ఏదైతే ఈ సర్వే నెంబర్ లో ఆల్రెడీ కొంతమంది బడబాబులు వాళ్ళు ఇక్కడ మొత్తం ఈ స్థలాన్ని కబ్జా చేయడం జరిగింది. అలాగే కొంతమంది ప్రభుత్వ స్థలంలో సేమ్ ఏదైతే కుత్బుల్లాపూర్ లో 306 సర్వే నెంబర్ ఏ విధంగా చేయడం జరిగిందో 60-120 గజాల తరహా చెప్పున ఇక్కడ ఉన్న కొంతమందికి అమ్మివేయడం కూడా జరిగింది. అన్నిటిపైన కూడా ఇప్పటికే ప్రభుత్వ కూడా ఫిర్యాదు రావడంతో వాళ్ళు కూడా దీనికి సంబంధించి మొత్తం కూడా ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ పరిశీలించడం జరిగింది. అయితే సుప్రీంకోర్టులో ప్రస్తుతం ఏదైతే కేసు ఉందో ఆ కేసు నేపథ్యంలోనే కొంతకాలంగా కూడా హైడ్రా కాస్త ఈ కూల్చివేతలకు వెనుకడుగు వేయడం జరిగింది. రీసెంట్ గా సుప్రీంకోర్టు కూడా ఈ స్థలం ఏదైతే ఈ స్థలం మొత్తం కూడా ప్రభుత్వానికే చెందినట్టు కూడా తీర్పునివ్వడం జరిగింది. ఈ తీర్పునిచ్చిన నేపథ్యంలోనే ఇటు హైడ్రా కూడా పెద్ద ఎత్తున వాళ్ళు మన బలగాల మొత్తాన్ని కూడా మోహరించడం జరిగింది. స్థానిక పోలీసులు అలాగే రెవెన్యూ అధికారులు ఎవరైతున్నారు వాళ్ళందరూ కూడా ఇప్పటికే స్పాట్ చేస్తున్నారు. దాదాపుగా 2 కిలోమీటర్ల దూరంలోనే మొత్తం ఇటు మీడియాని కానీ లేకపోతే అటు ఎవరైతే బాధితున్నారో వాళ్ళని కానీ పూర్తి స్థాయిలో వాళ్ళు నిలిపివేయడం జరిగింది. ఏ ఒక్కరిని కూడా లోపల రానివ్వట్లేదు. మొత్తం కూడా వాళ్ళ ఇటు హైడ్రా అటు డిఆర్ఎఫ్ బృందాలు ఒక పోలీసు పహారాలు అయితే ఈ కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. ఏ ఒక్కరిని కూడా అనుమతి లేదు అంటూ కూడా హైడ్రా సిబ్బంది కూడా కరాఖండిగా అయితే చెప్తున్నారు. మీడియా ప్రతినిధులు కూడా ఏ ఒక్కరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. ఇటీవల సర్వే నెంబర్ 306 లో మీడియాను అనుమతించిన తర్వాత కొంత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. అలాంటి పరిస్థితులు తలెత్తకుండా ముందు జాగ్రత్తగానే ఇటు మీడియాని స్థానికులందరినీ కూడా గేటు బయటే ఉంచడం అయితే జరిగింది. ప్రస్తుతానికైతే కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. దాదాపు ఇంకొక 3 గంటల పాటు కూడా ఈ కూల్చివేతలు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఎవరైనా నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో అందరినీ కూడా అక్కడి నుంచి పంపించేయడం అయితే జరుగుతుంది. సువర్ణ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఆర్కే.